అహంకారాన్ని దాటిన లక్ష్మి ఒక కథ. ఆత్మచింతన కథ. ఒకప్పుడు చిన్న ఊరిలో లక్ష్మి అనే యువతి ఉండేది. ఆమె చదువులో తెలివైనది, రూపంలో అందమైనది, పని విషయంలో నిపుణురాలు. ఇలా ప్రతిదీ ఆమెకు సులభంగా వచ్చేవి. అందుకే ఆమెలో తక్కువగా కనిపించేది వినమ్రత. ఆమె తల్లిదండ్రులు, మిత్రులు ఏం చెప్పినా ఆమెకు సలహా అవసరం లేదనిపించేది. నాకు తెలిసిందే సరైనది అనే అహం ఆమెను చుట్టేసింది. ఎవరైనా తప్పు చూపినా, పాఠం చెబితే ఆమె సహించలేక దూరమయ్యేది. ఒకరోజు ఆమె ఉద్యోగం పోయింది. మిత్రులు ఆమెను ఓదార్చేందుకు వచ్చారు. కానీ ఆమె చెప్పింది, నన్ను నా తల మీద వేసుకున్న వాళ్ళ అవసరం నాకు లేదు. నెలలు గడిచాయి. లక్ష్మి ఒంటరిగా తలరింది. ఎవ్వరూ మాట్లాడటానికి రావడం లేదు. మనసు నెమ్మదిగా ఒంటరితనంతో బాధపడింది. ఒకరోజు తన చిన్ననాటి స్నేహితురాలు శాంతి ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమె తినే ముందే చిన్న పిల్లలకు తినిపించడానికి చూసింది. తల వంచి మాట్లాడే ఆమె మనసు ఎవరినీ తక్కువగా చూడని ఆ ఆప్యాయత చూసి లక్ష్మికి కళ్ళు తెరుచుకున్నాయి. ఆ రోజు రాత్రి లక్ష్మి ఆలోచించింది. నాకు బుద్ధి, బలం, అందం ఉన్నా కానీ మానవత్వం లేకపోతే ఏం లాభం? అహం ఉన్న ఆ రోజు రాత్రి లక్ష్మి ఆలోచించింది. నాకు బుద్ధి, బలం, అందం ఉన్నా కానీ మానవత్వం లేకపోయింది ఏం లాభం? అహం ఉన్నంతకాలం వరకు నాకు ప్రేమ, గౌరవం దక్కవు. ఆమె నెమ్మదిగా తనలో మార్పు తెచ్చుకుంది. మళ్ళీ మిత్రులతో మాట్లాడింది. తల్లిదండ్రులను హత్తుకుంది. పనిలో కంటే మనసులో గౌరవం పొందాలనుకుంది. చివరికి ఆమె తన డైరీలో ఇలా రాసింది. మనిషిలో అహం తగ్గిన నాడు ఆప్యాయత అర్థమవుతుంది. గర్వం పోయిన నాడు గౌరవించాలనే భావన వస్తుంది. ఎవ్వరూ అవసరం లేరనుకునేవాడు చివరకు ఒంటరిగా మిగిలిపోతాడు. కానీ ఆత్మవిమర్శ చేసి మారినవారికి ప్రపంచమే మనది అవుతుంది. మీకు ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.